ప్రైజ్ వాళ్ళందరికీ ఈ శుక్రవారం దిన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మన ప్రభుని యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు. ఒక ప్రార్థన చేసుకుని దీన్ని ఆరాధించుదాం. ప్రార్థన. యేసయ్య మీకు వందనాలు తండ్రి. తండ్రి, ఈరోజు తండ్రి ఈ సమయంలో తండ్రి మిమ్మల్ని ఆరాధిస్తున్న తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్న తండ్రి, మాతో సుటిగా మాట్లాడిన తండ్రి, తండ్రి ఈ సమయంలో తండ్రి మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నగా, అలాగే తండ్రి మిమ్మల్ని ఆరాధిస్తున్నగా ఈరోజు తండ్రి వాక్యము తండ్రి అనేకులను తండ్రి బాగు చేయను గాక, వాక్యము అనేకులను స్వతంత్రులుగా చేయను గాక, మీ వాక్యము వారితో తండ్రి సుటిగా మాట్లాడడం కాక ప్రార్థన చేస్తూ, వారి హృదయాన్ని కదిలించని ప్రార్థన చేస్తూ, వాక్యం ద్వారా ఆరాధన ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నీ పాద సన్నిధికి అనే పాట పాడుకుంటూ ప్రభుని ఆరాధించుకుందాం. హల్లెలూయా. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చితిని. నరమాతృడవు నీవు కావు, మొరనాలకించుము. నరమాతృడవు నీవు కావు, మొరనాలకించుము. మనసార ప్రార్థించుచు యేసుని ధరి చేరెదను. మనసార ప్రార్థించుచు యేసుని ధరి చేరెదను. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చితిని. హల్లెలూయా. దేవుని మంతటి కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 1వ వచనం అలాగే 7వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. సామ్స్ చాప్టర్ 34 verse 1 and 7. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించుదును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఈరోజు ప్రిసోదట దేవుడు ఒక గొప్ప సీక్రెట్ని, ఒక గొప్ప అంశాన్ని మనతో రోజు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఈరోజు అంశం ఏంటంటే మనము దేవుళ్ళు ఎలా స్థిరపడాలి, అలాగే దేవునికి ఎలా దగ్గరవ్వాలి. ఈరోజు మనం ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకోబోతున్నాం. దావీదు మహారాజు దేవునికి హృదయానుసారంగా ఎలా జీవించాడు, అలాగే దావీదు దేవునికి దగ్గర ఉండి ప్రతి ఒక్క యుద్ధం కూడా జయిస్తూ వస్తున్నాడు. ఈరోజు మనం ఈ సత్యాన్ని చాలా లోతుగా తెలుసుకుని పోతున్నాం. ఈరోజు సాధిస్తుందట దేవుని మనతోటి మాట్లాడుతున్నాడు. దావీదు మహారాజు దగ్గర ఒక గొప్ప ఆయుధం ఉంది. ఏంటంటే దావీదు మహారాజు నిత్యము కూడా ఆయన ఆరాధించుటకు సిద్ధముగా ఉన్నాడు. ఈరోజు మనము కీర్తన గ్రంథం చూసినట్లయితే కీర్తన అలాగే స్తుతి ఆరాధన అని మనం ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం. ఈరోజు చదివించదట ఈరోజు ఆరాధన ఒక జీవితాన్ని మార్చగలుగుతుంది. ఆరాధన మన పరిస్థితులను మార్చగలుగుతుంది. ఆరాధన ఈరోజు మన సమయమును మార్చగలుగుతుంది. చదివిస్తుందట ఆరాధనకి ఎటు శక్తి ఉందంటే నువ్వు ఏ స్థలంలో అయినా ఉండని ఈరోజు దేవుణ్ణి ఎప్పుడైతే ఆరాధించడం మొదలు పెడతావో నీ జీవితంలో నువ్వు కార్యాన్ని ఖచ్చితంగా చూస్తావు. ఈరోజు దావీదు మహారాజు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపాలు చేసినా దేవునికి దగ్గరే ఉన్నాడు. దావీదు హృదయం దేవునికి దగ్గరే ఉంది. ఈరోజు మనం ఆ సత్యాన్ని చూసినట్లయితే దావీదు మహారాజు నిత్యం కూడా దేవుణ్ణి యెహోవాని స్తుతించుటకు సిద్ధముగా ఉన్నాడు. ఈరోజు మనం కూడా చేసిన పని ఒకటే, ఈరోజు ఆయనని ఆరాధించుటకు సిద్ధముగా ఉండాలి. ఈరోజు ప్రియ ఆరాధన నీ పరిస్థితులను మార్చగలుగుతుంది. ఆరాధన నీ సమయమును మార్చగలుగుతుంది. ఎవరైతే ఆయనకు భయభక్తులు జీవిస్తారో వారి చుట్టూ అంట ఆయన దూతలు కావాలి ఉంటాయి. అంటే ఈరోజు ప్రియ ఈరోజు ఆయనకి లోబడి జీవించే తత్వంలో ఆయన సన్నిధిలో మనము ఎదిగే సమయంలో ఆరాధన అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మన జీవితాన్ని మార్చుటకు ఆరాధన చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తూ ఉంటుంది. ఈరోజు ఈరోజు దావీదు జీవితాన్ని మార్చిందంటే ఒకటే ఒకటి, అది కృప ఇంకా ఆరాధన. ఈరోజు సాధిస్తుందట ఆ ఆరాధన మనం కూడా మన నోటితో కాకుండా హృదయం అంతరంగం నుంచి దేవుని ఆరాధించుదాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన ప్రార్థించుకుని ముగిద్దాం. ప్రార్థన యేసయ్య మీకు వందనాలు తండ్రి. ఈరోజు తండ్రి బిడ్డల తండ్రి ఆరాధనకి ఎట్టి శక్తిలో తెలుసుకున్నారు యేసయ్య. ఈరోజు తండ్రి దావీదు
దావీదు తండ్రి ఈరోజు తండ్రి ప్రతి విషయంలో విజయం అందుతున్నాడంటే అది కేవలము తండ్రి మీ సహాయం ద్వారానే తండ్రి. అలాగే తండ్రి దావీదులో తండ్రి ఒక గుణం ఉంది తండ్రి, నిత్యం మిమ్మల్ని స్తుతించే గుణము, మిమ్మల్ని ఆరాధించే గుణము తండ్రి. ఆ గుణాన్ని తండ్రి తండ్రి మీరు నేర్పించమని ప్రార్థన చేస్తూ అనారోగ్యంని ఆరాధన ఆరోగ్యంగా మార్చును గాక, ఆర్థికములు తండ్రి ఆరాధన సమృద్ధిగా మార్చును గాక తండ్రి. కోపాలని ద్వేషాన్ని కుటుంబంలో ఇబ్బందులను తండ్రి సమాధానముగా మార్చును గాక అని ప్రార్థన చేస్తూ మీ కృపను తండ్రి బిడ్డల పక్షం తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఇదిగో ఇబ్బందులు వేస్తున్నామని కొట్టివేయమని తండ్రి మీ కృపాకారానికి వెళ్తూ విచారం కొట్టేసి సంతోషం చేత ఆనందం చేత మీరు నింపమని ఏసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.